ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,800 కోట్లు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ రాక, రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు విద్యా సంస్థలలో, ప్రైవేటు కళాశాలలో వాళ్ళు చదువును పూర్తి చేసుకొని డిగ్రీలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు టీసీలు కానీ వాళ్ళకు మెమోలు కానీ ఇవ్వాలంటే మీకు స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఫీజులు కడితేనే ఇస్తామనేటువంటి దాంతో ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో ఏదైతే ప్రైవేటు కళాశాలలు, డిగ్రీ, జూనియర్ కాలేజు వాళ్ళంతా కూడా వాళ్లకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక కళాశాలలు బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఒక వారం రోజులు బంద్ ప్రకటిస్తే వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి మేము దీపావళి లోపు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం, తర్వాత ఇంకో నెల వరకు ఇంకా 300 కోట్లు కేటాయిస్తాం, ఇట్లా దశల వారీగా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి బడ్జెట్ కేటాయిస్తాం అనేది చెప్పింది. కానీ ఇంతవరకు ఆ బడ్జెట్ను కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా 3 తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి కూడా డిగ్రీ, జూనియర్ కళాశాలలు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు బంద్ చేస్తున్నటువంటి దానిలో పీడిఎస్ విద్యార్థి సంఘంగా వారి బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.